హాయ్ అమ్మ, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి వారు బాధపడుతున్నా, ఈ మరుగుమందు తినిపించడం లేకుంటే తాపించడం లేకుంటే పూయడం ద్వారా ఎలాంటి వ్యక్తి అయినా సరే మనల్ని వద్దని కాదని ఏ వ్యక్తి వెళ్ళిపోయినా మన చెప్పు చేతుల్లో మనం చెప్పే విధంగా మార్చుకోవచ్చమ్మా. ఈ మరుగుమందుని మేమే స్వయంగా మా కొండ ప్రాంతాల్లో తయారు చేస్తాము. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. భార్యాభర్తల మధ్య సమస్యలున్నా, అత్తాకోడళ్ళ మధ్య సమస్యలున్నా, తల్లిదండ్రులు మాట వినని కొడుకుల సమస్యలైనా, ప్రేమికుల మధ్య సమస్యలున్నా, ఇది పూయడం లేకుంటే తినిపించడం జరిగినట్టయితే వారు ఎవరైనా సరే ఎంత పెద్దటి వారైనా మన వెనకాల కుక్కలా రావాల్సిందే, మనం చెప్పింది వినాల్సిందే. ఈ మరుగుమందుని కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించండి. ఈ మరుగుమందుని మేము 2 రకాలుగా తయారు చేస్తాము. ఒకటి పౌడర్గాను, ఇది అన్నంలల్లా, కర్రీస్లల్లా, జ్యూస్లల్లా దేంట్లో వేసి తినిపించినా చాలమ్మా. ఎలాంటి వ్యక్తి అయినా సరే మన చెప్పు చేతుల్లో వస్తారు, మనం చెప్పిందే వింటారు. రెండోది పసరు, ఇది బట్టలకు, చెప్పులకు, తలకు దేనికి పూసినా చాలు. ఒక 3 సార్లు పూస్తే చాలమ్మా. ఎలాంటి వారైనా మన చెప్పు చేతుల్లో రావాల్సిందే, మనం చెప్పింది వినాల్సిందే. ఇది మా పల్లెటూర్లలో మేము స్వయంగా తయారు చేస్తాం కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి, ఎలాంటి వేరే ఇతర ప్రాబ్లాలు ఉండవు. మా గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాను. మిగతా విషయాలు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మా గురువుగారి నెంబర్ కాల్ చేసి ఈ పవర్ఫుల్ మరుగుమందుని పొందగలరు.